Good morning, all of you. Welcome to CS Academy. Subject. కొత్త సబ్జెక్ట్ అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి. That subject is called it as thermodynamics. That thermodynamics means first of all why we have to study this subject. అసలు ఈ థెర్మోడైనమిక్స్ అనేది బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ గా మనం అసలు చదవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మార్క్స్ వస్తాయా సార్ అని చెప్పి జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా మనం చూసుకున్నా సరే థెర్మోడైనమిక్స్ అనేది జస్ట్ బేసికల్ గా ఫిజిక్స్ లో ఒక చిన్న కాన్సెప్ట్ అండి. మనం ఫిజిక్స్ లో మనం హీట్ అండ్ టెంపరేచర్ అని చెప్పేసి చదువుకుంటాం. ఇక్కడ హీట్ టెంపరేచర్ ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశారు. వాట్ ఈస్ దట్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్. అండ్ ఈ థెర్మోడైనమిక్స్ లో మనం డైరెక్ట్ గా ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటాం. అండ్ ఈ థెర్మోడైనమిక్స్ లో మనకి డిఫరెంట్ లాస్ గురించి ఒకటి చదువుకుంటాం. అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ ద థెర్మోడైనమిక్స్ లో ఇక్కడ ఏవైతే ఈ కాంపోనెంట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఒకటి పంపు అనే కాన్సెప్ట్ గురించి ఒకదాన్ని నేర్చుకుంటాం, నెక్స్ట్ బాయిలర్స్ గురించి ఒకదాన్ని నేర్చుకుంటాం, నెక్స్ట్ స్టీమ్ టర్బైన్స్ గురించి నేర్చుకుంటాం, అండ్ నెక్స్ట్ కండెన్సర్స్ గురించి నేర్చుకుంటాం, అండ్ అట్ ది సేమ్ టైం కంప్రెసర్స్ గురించి నేర్చుకుంటాం. ఇవన్నీ మనం ఏమంటాం అంటే వీటిని థెర్మోడైనమిక్ అప్లికేషన్స్ అని అంటాం. అసలు ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ ని మనం అసలు యూజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు మనం ఈ థెర్మోడైనమిక్స్ లోనే ఈ కాంపోనెంట్స్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటే ఫస్ట్ అసలు థెర్మోడైనమిక్స్ అనేది ఏం చెప్తుంది అనేసి అంటే థెర్మో అంటే హీట్ అండ్ డైనమిక్స్ అంటే మోషన్. ఇప్పుడు డైనమిక్స్ పరంగా మనం చూసుకుంటే మనకు సపోజ్ కి బాడీ రెస్ట్ లో ఉంటే స్టాటిక్స్ అంటాం, బాడీ మోషన్ లో ఉంటే దాన్ని మనం డైనమిక్స్ అంటాం. ఇప్పుడు బాడీ మోషన్ లో ఉంది అని అంటే మనం ఏమని చెప్పొచ్చు, మనము బాడీ మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తే దట్ బాడీ ఇట్ చేంజెస్ దేర్ డిస్ప్లేస్మెంట్. when a body it changes their displacement that means it is happened some work అంటే మనం వర్క్ జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వర్క్ జరిగింది అని చెప్తున్నాం అని అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ యర్ బాడీ, దట్ బాడీ చేంజెస్ దేర్ డిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వర్క్ డన్ అంటే వర్క్ జరిగింది అని చెప్పొచ్చు. ఫైనల్ గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ డైనమిక్స్ ఐ కెన్ కాల్ ఇట్ ఇన్ థెర్మోడైనమిక్స్ ఇట్ కాల్ ఇట్ యాజ్ వర్క్. డైనమిక్స్ ని నేను థెర్మల్ పార్ట్ లో నేను ఏమని చెప్తానంటే డైనమిక్స్ ని వర్క్ అని చెప్తాను. థెర్మో అంటే ఆల్రెడీ హీట్. అసలు ఇప్పుడు హీట్ అనేది కూడా ఒక ఎనర్జీయే, వర్క్ అనేది కూడా ఒక ఎనర్జీ. ఇప్పుడు హీట్ అనేది ఎలా ఎనర్జీ సార్ చెప్తాను. హీట్ కి యూనిట్స్ క్యాలరీస్ కదా సార్ అని. ఇప్పుడు హీట్ కి సిజిఎస్ యూనిట్ అనేది క్యాలరీ, ఎంకేఎస్ యూనిట్ అనేది అండ్ ఎంకేఎస్ అండ్ ఎస్ఐ యూనిట్ బోత్ ఆర్ సేమ్. ఎంకేఎస్ యూనిట్ ఈజ్ ఏ ఎంకేఎస్ మీన్స్ మీటర్ కేజీ సెకండ్ అండ్ వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వెన్ ఎవర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ మీన్స్ ఇట్స్ ఏ జౌల్. కాబట్టి మనం వర్క్ అంటే జౌల్. సేమ్ అదే విధంగా హీట్ కి ఎస్ఐ యూనిట్ కూడా ఏంటంటే జౌల్. ఇప్పుడు ఈ సిజిఎస్ యూనిట్ కి ఎస్ఐ యూనిట్ కి డిఫరెన్స్ ఏంటంటే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్. అంటే ఇలా రిలేషన్ అనేది ఎస్ఐ యూనిట్ కి సిజిఎస్ యూనిట్ కి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు హీట్ వర్క్ ఈ రెండు ఏంటంటే ఎనర్జీస్. ఇప్పుడు వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అసలు వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే మనం ఒక ఎలక్ట్రికల్ బల్బ్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఓన్లీ ఒక ఎలక్ట్రికల్ బల్బ్ తీసుకుంటే ఆ ఎలక్ట్రికల్ బల్బ్ అనేది 90% ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్, రిమైనింగ్ 10% ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్. ఓన్లీ 10% ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటుంది, రిమైనింగ్ 90% హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ చేస్తుంది. కాబట్టి మనము 90% ఆఫ్ హీట్ ఎనర్జీని యూ క్యాన్ కన్వర్ట్ ఇంటూ సమ్ వాట్ వర్క్ కింద కన్వర్ట్ చేయాలి. ఇది ఎవరు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారంటే జౌల్ అనే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి హీట్ ని ఎలా వర్క్ కింద కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి అని ఒక ఐడియాతో ఒక సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. దట్ నన్ అదర్ దాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ థెర్మోడైనమిక్స్. ఫైనల్లీ వాట్ థెర్మోడైనమిక్స్ సేస్ మీన్స్ దట్ ఈస్ ఏ బోత్ ఆర్ ఎనర్జీస్. థెర్మో మీన్స్ హీట్ అండ్ డైనమిక్ మీన్స్ వర్క్. ఇట్ డీల్స్ విత్ how heat energy is converting into the mechanical energy or work energy. This is the process it is studying in thermodynamics. ఇప్పుడు ఈ థెర్మోడైనమిక్స్ ఇవి చదవాలని అంటే మనం కొన్ని కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకి ఈ థెర్మోడైనమిక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాము ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు సార్ హీట్ అనేది వర్క్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసాను. ఇప్పుడు బాయిలర్ లో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బాయిలర్ లో హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ హీట్ ప్రొడ్యూస్ అయిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, టర్బైన్ కి ఇస్తున్నాం. టర్బైన్ కి ఇస్తే మనకి ఏమవుతుందంటే వర్క్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏమవుతుంది, హీట్ అనేది వర్క్ కింద కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ అయిందా లేదండి. ఇప్పుడు ఇది కన్వర్ట్ అవ్వాలని అంటే ఏంటంటే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయాల్సినవి ఏంటంటే ఇది కన్సిడర్ గా మనం ఒక సిస్టమ్ అనుకోవాలి. రిమైనింగ్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఇంకేవైనా సరే ఇవన్నీ సరౌండింగ్స్ అవుతాయండి. ఇప్పుడు బాయిలర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి,
అది సిస్టమ్ అవుతుంది. ఈ రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ టు ది సిస్టమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సరౌండింగ్స్ అవుతాయి. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం థెర్మోడైనమిక్స్ నేర్చుకున్నాం. దాన్నే మనం ఏమంటామంటే సిస్టమ్, సరౌండింగ్స్ అండ్ బౌండరీ అని చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఒక బాయిలర్ని ఒక సిస్టమ్ అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు బాయిలర్లో ఏం జరుగుతుంది? బాయిలర్లో ఏమవుతుంది? హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందా? నేను ఓన్లీ కాన్సన్ట్రేట్ దట్ పర్టికులర్ పాయింట్, దాన్ని నేను కాన్సన్ట్రేట్ చేస్తే నేను దాన్ని ఏమంటానంటే సిస్టమ్ అంటానండి. ఇప్పుడు ఈ మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇవ్వండి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, టర్బైన్ అనేది సరౌండింగ్, కండెన్సర్ అనేది సరౌండింగ్, పంప్ అనేది కూడా సరౌండింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఓన్లీ బాయిలర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిస్టమ్. రిమైనింగ్ థింగ్స్ ఆల్ ఆర్ కాల్డ్ సరౌండింగ్స్. ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని సరౌండింగ్. ఈ కంటైనర్ ఈ చుట్టూ ఉంది కదండి, ఈ చుట్టూ కంటైనర్ ఇదంతా ఏమంటాం అంటే దీన్ని బౌండరీ అంటాం. ఏదైనా సరే ఒక బౌండరీతో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీ. సిస్టమ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్. ఇది కొంత స్పేస్ అనేది ఆక్యుపై చేసుకుంటది. ఇది దీంట్లో కాన్సన్ట్రేటెడ్ సంథింగ్ ఈజ్ హ్యాపెన్స్ ఇన్ ద సిస్టమ్. దట్ ఈస్ అండ్ ఎక్స్టర్నల్ టు ది సిస్టమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సరౌండింగ్స్. సరౌండింగ్స్ సిస్టమ్ కి అవుట్ సైడ్ ఉండేది అంతటిని మనం సరౌండింగ్స్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ దీనికి రిమైనింగ్ పార్ట్, ఇది సిస్టమ్ అనేది ఏంటంటే ఒక బౌండరీతో, ఒక కంటైనర్ తో, ఒక ఇమాజినరీ సర్ఫేస్ తో ఒకటి కనెక్ట్ అయి ఉంటుందండి. దట్ బౌండరీ ఈజ్ ఏ సరౌండింగ్స్. ఈ బౌండరీ కూడా ఏంటంటే ఏదర్ ఫ్లెక్సిబుల్ అవ్వచ్చు, ఏదర్ మూవబుల్ అవ్వచ్చు అండి. సారీ, ఏదర్ ఫిక్స్డ్ అయినా అవ్వచ్చు, ఏదర్ మూవబుల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ బౌండరీ అని ఏం చెప్తామంటే, గ్యాస్ సిలిండర్ లోపల గ్యాస్ ఉంది అనుకోండి. గ్యాస్ సిలిండర్ లోపల మనకి గ్యాస్ ఉంది అనుకోండి, అది మనకి ఫిక్స్డ్ బౌండరీ అవుతుంది. ఇప్పుడు మనం అది గ్యాస్ సిలిండర్ ఫిక్స్డ్ మనం చేయలేం. సపోజ్ బెలూన్ లోపల ఎయిర్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం సపోజ్ గాలి పంపిస్తున్నాం అనుకోండి, బెలూన్ ఏమవుతుందండి? చేంజ్ అవుతుంది. అంటే దాని బౌండరీ చేంజ్ అవుతుంది. దట్ బౌండరీ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మూవబుల్ బౌండరీ. గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఉంది అనుకోండి, గ్యాస్ సిలిండర్ అంతా ఏమవుతుంది? అది ఫిక్స్డ్ బౌండరీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ కి కాఫీ కప్ లో కాఫీ ఉంది అనుకోండి, కాఫీ కప్ అంతా ఏమవుతుంది? అది బౌండరీ అవుతుంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయలేము. అంటే దట్ బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్ బౌండరీస్ అండ్ సమ్ ఆఫ్ ద బౌండరీస్ ఆర్ ఆల్సో ఫ్లెక్సిబుల్ బౌండరీస్. బౌండరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సిస్టమ్స్ అని ఎంతవరకు చెప్పుకున్నాము? ఏమని చెప్పుకున్నాం మనము? ఈ సిస్టమ్ కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్ ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు మనం ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఆ పార్ట్ సిస్టమ్. ఇప్పుడు ఈ సిస్టమ్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఇప్పుడు ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు క్లోజ్డ్ సిస్టమ్ అని అంటే మనం ఇమాజిన్ చేసుకోవద్దు. అందరూ క్లోజ్డ్ అంటే క్లోజ్ చేసి ఉంటే దాన్ని క్లోజ్డ్, ఓపెన్ అంటే ఓపెన్ చేసి ఉంటే దాన్ని ఓపెన్ అనుకోవాలి. ఇప్పుడు క్లోజ్డ్ సిస్టమ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కాఫీ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఇమాజిన్ కాఫీ అనుకోండి. ఇప్పుడు ఇదంతా ఎంటైర్ గా హాట్ కాఫీ ఉంది అనుకోండి. దిస్ హాట్ కాఫీ ఈజ్ అట్ 70 degrees సెంటిగ్రేడ్. హాట్ కాఫీ అనేది 70 degrees సెంటిగ్రేడ్ లో ఉంది అనుకోండి. ఇప్పుడు 70 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అట్మాస్ఫియర్ లో పెడితే ఏమవుతుంది అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అంటే నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అంటే మీనింగ్ ఏంటండి? ఇది కాఫీ అనేది చల్లగైంది అంటే ఏమైంది? హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోయింది. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోతుంది. బట్ దీంట్లో మాస్ ఏమైనా తగ్గిపోతుందండి? మాస్ ఏం తగ్గట్లేదు. అంటే ఫైనల్ ఏమవుతుందంటే దెర్ ఈజ్ నో మాస్ ట్రాన్స్ఫర్. మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఓన్లీ ఏమవుతుందండి? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇఫ్ ఎనీ సిస్టమ్ there is no mass transfer, only energy transfer, that types of systems is called as a closed system. Closed system అంటే క్లోజ్ చేసి ఉంటే క్లోజ్డ్ సిస్టమ్ అని ఇమాజిన్ చేసుకోవద్దు. ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఏ ఎనర్జీ ట్రాన్స్ఫర్, దెర్ ఈజ్ నో మాస్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవాలనుకోండి, బాయిల్డ్ పొటాటో ఉందనుకోండి. బాయిల్డ్ పొటాటోకి అది ఏమి సైజ్ ఏమి చేంజ్ అవ్వదు. ఏమవుతుంది? దాంట్లో మనం చల్లనీరు పోసామనుకోండి, చల్లనీరు పోస్తే ఏమవుతుంది? అది చల్లటి నీళ్ళు పోసామనుకోండి, చల్లటి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? కంప్లీట్ గా అది చల్లగా అయిపోతుంది. సపోజ్ మనం చల్లటి నీళ్ళు పోసామనుకోండి, చల్లటి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అది డైరెక్ట్ గా ఆ బాయిల్డ్ పొటాటో అంతా ఏమవుతుంది? కొంచెంసేపటికి చల్లగా అయిపోతుంది. అంటే చల్లగా అయిపోతుంది అంటే మీనింగ్ ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. బట్ పొటాటో యొక్క సైజ్ ఏమి చేంజ్ అయిపోతుందా? పొటాటో యొక్క సైజ్ ఏమి చేంజ్ అవ్వదు. ఇలా మనం డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్, క్లోజ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్ అండి. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటంటే
ఓన్లీ దెర్ ఈస్ బోత్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా సపోజ్ ఒక ఇమాజిన్ తీసుకోండి. సపోజ్ కి కోల్డ్ వాటర్ ఇదంతా ఒక సిస్టమ్ అనుకుంటే, ఈ సిస్టమ్ గ్రేజర్ లోకి కోల్డ్ వాటర్ ఎంటర్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు కోల్డ్ వాటర్ ఎంటర్ అవుతున్నప్పుడు కోల్డ్ వాటర్ కొంత మాస్ ఉంటుందా, ఉండదండి? కోల్డ్ వాటర్ కొంత మాస్ ఉండదు. కోల్డ్ వాటర్ కొంత ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ కోల్డ్ వాటర్ కొంత ఎనర్జీ ఇనిషియల్ గా లో ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు సిస్టమ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సిస్టమ్ లోపలికి ఎంటర్ అవుతుందో, దీంట్లో గ్రేజర్ ద్వారా మనం ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీస్ ఎప్పుడైతే సప్లై చేసామో, ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీ సప్లై చేసిన వెంటనే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ హీట్ ఎనర్జీ మనం దీన్ని సప్లై చేసామో, ఇమీడియట్ గా ఏమవుతుంది, ఇది హీట్ ఎనర్జీ గెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, కోల్డ్ వాటర్ కాస్త హాట్ వాటర్ అయిపోతుంది. కోల్డ్ వాటర్ కాస్త హాట్ వాటర్ అయిపోతుంది. ఎప్పుడైతే కోల్డ్ వాటర్ కాస్త హాట్ వాటర్ అయిపోతుంది, ఇప్పుడు ఏమవుతుంది, లీవ్ అయిపోతుంది అనుకోండి. లీవ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, మాస్ తో లీవ్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం హాట్ వాటర్ అయిపోతుంది. అంటే హాట్ వాటర్ కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫైనల్ గా ఇంతకు ముందు వెళ్ళేసరికి ఏమైంది, అది కోల్డ్ వాటర్ తక్కువ ఎనర్జీ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం మాస్ తో ఎంటర్ అయింది. అదే సేమ్ మాస్ ఒక కేజీ వాటర్ ఎంటర్ అయితే ఫైనల్ గా 1 లీటర్ వాటర్ ఎంటర్ అయింది అనుకోండి. ఫైనల్ గా ఇప్పుడు ఏమవుతుంది, లీటర్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది, మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అంత ముందు వెళ్ళేటప్పుడు లో హీట్ ఎనర్జీతో ఎంటర్ అయింది. ఇప్పుడు ఏమైంది, అప్పుడు కోల్డ్ వాటర్ ఎంటర్ అయింది. ఇప్పుడు ఏమైంది, హాట్ వాటర్ బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు ఇలా బోత్ మాస్ ట్రాన్స్ఫర్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రెండు ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఓపెన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ సపోజ్ బోత్ మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు అనుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఏం చెప్పొచ్చు అంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే దెర్ ఈజ్ నో మాస్ ట్రాన్స్ఫర్, దెర్ ఈజ్ నో ఎనర్జీ ట్రాన్స్ఫర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఒక థెర్మో ఫ్లాస్క్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు థెర్మో ఫ్లాస్క్ తీసుకుంటే ఏమవుతుందంటే అవుట్ సైడ్ నుండి హీట్ లోపలికి రాదు, లోపల ఇప్పుడు హాట్ కాఫీ పోసింది బయటకు వెళ్ళదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సులేటెడ్ సిస్టమ్ లా అయిపోతుంది. అంటే దెర్ ఈజ్ నో హీట్ ట్రాన్స్ఫర్. ఇన్సైడ్ హీట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అవుట్ సైడ్ అండ్ అవుట్ సైడ్ హీట్ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ది ఇన్సైడ్. అండ్ నెక్స్ట్ సేమ్ కాఫీలో మనం సపోజ్ మనం థెర్మో ఫ్లాస్క్ నిండా కాఫీ పోసాం, ఆ థెర్మో ఫ్లాస్క్ నిండానే కాఫీ ఉండదు. అంటే there is no mass transfer, there is no energy transfer. That type of system is called as isolated system. And ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఐసోలేటెడ్ సిస్టమ్, యూనివర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా ఐసోలేటెడ్ సిస్టమ్. ఫైనల్ గా ఐసోలేటెడ్ సిస్టమ్ యూనివర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి యూనివర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్. కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూనివర్స్. ఇప్పుడు ఏమైంది, ఏదైనా ఒక కంపోజిట్ ఆఫ్ మ్యాటర్ ఉంటే అది సిస్టమ్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ అంతా ఏమవుతుందంటే సరౌండింగ్స్ అవుతుంది. దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ కలిపి ఏమవుతుందంటే కంప్లీట్ గా ఎంటైర్ గా యూనివర్స్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఐసోలేటెడ్ సిస్టమ్. ఇంకా నెక్స్ట్ ఈ కొన్ని చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా కొన్ని మనకు ఉంటాయండి. ఈ మనం ఏమని చెప్తామంటే దీంట్లో మనం ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అని చెప్పేసి కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకుంటామండి. ఈ ప్రాపర్టీస్ మనం ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అనే వాటిని ఏమంటారు అంటే ఫండమెంటల్ థెర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అని చెప్తాం.